రోడ్ల పక్కన కరెంటు స్తంభాలకు వేలాడే కేబుల్స్ చట్టబద్ధమా? అలా స్తంభాలకు వేలాడుతూ ఉంటే విద్యుత్ శాఖ ఏం చేస్తోంది? అన్ని కేబుల్స్ ఎందుకున్నాయి? ప్రభుత్వం ఏం చేస్తుంది? హైదరాబాద్ రామంతపూర్లో 6 చావుకు కేబుల్స్ కారణమా? దీనికి బాధ్యత తీసుకోవాల్సింది కేబుల్ వాళ్ళ, కరెంటు వాళ్ళ? ఇప్పుడు అందరూ అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబేంటో చూద్దాం. మనకు ఇంటింటా టీవీ ఛానల్స్ చూపించే కేబుల్ ఆపరేటర్లు కరెంటు స్తంభాల మీద కేబుల్ వేసుకుంటారు. వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంచుకున్న వ్యాపారం ఇది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇలా కేబుల్స్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కేబుల్ టీవీ చట్టంలో దీన్ని రైట్ ఆఫ్ వే అని చెప్పింది. అంటే దారి హక్కు అన్నమాట. ప్రత్యేకమైన అభ్యంతరం ఉంటే తప్ప ప్రభుత్వ ఆస్తుల మీదుగా కేబుల్ వేసుకోవడాన్ని అడ్డుకోకూడదు. ప్రభుత్వ భవనాలు, మరేదైనా స్థిరాస్తి మీదుగా కూడా కేబుల్స్ వేసుకోవచ్చు. వాటి మరమ్మతులు చూసుకోవడానికి, ప్రభుత్వ ఆవరణలోకి వెళ్లడానికి కూడా అనుమతి ఉంటుంది. అయితే కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ కేబుల్ను గాని, పోల్ను గాని మార్చమని ఆ ప్రభుత్వ సంస్థ అధికారి కేబుల్ ఆపరేటర్ని కోరవచ్చు. అప్పుడు ఆ అధికారి సూచించిన సమయంలోగా దాన్ని సొంత ఖర్చుతో తొలగించడం లేదా స్థాన మార్పిడి చేయడం ఆ కేబుల్ ఆపరేటర్ బాధ్యత. భూగర్భ కేబుల్స్ వేయడానికి రోడ్లు తవ్విన పక్షంలో ప్రభుత్వ సంస్థకు జరిగే నష్టాన్ని పూడ్చే బాధ్యత కూడా ఆపరేటర్దే. మొత్తంగా దీని అర్థం ఏంటంటే ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా చూడాలి. దారి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటే పునరుద్ధరణ ఛార్జీలు వసూలు చేస్తూ అనుమతి ఇవ్వాలి. లేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో రాతపూర్వకంగా కేబుల్ ఆపరేటర్కు తెలియచేసి దరఖాస్తు తిరస్కరించవచ్చు. అప్పుడు కూడా తన వాదన వినిపించుకునే అవకాశం ఆపరేటర్కు ఇవ్వాలి. అదే సమయంలో ఆ కేబుల్ ఆపరేటర్ అన్ని నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నది లేనిది ప్రభుత్వ సంస్థ పర్యవేక్షించవచ్చు. ఆ పర్యవేక్షణ ఆధారంగా మరేమైనా సహేతుకమైన షరతులు కూడా విధించవచ్చు. కేబుల్ ఆపరేటర్ ఉద్దేశపూర్వకంగా షరతులు ఉల్లంఘిస్తున్నట్లుగా ప్రభుత్వ సంస్థ నిర్ధారణకు వస్తే అతనికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయవచ్చు. అప్పుడు కూడా కేబుల్ ఆపరేటర్ తన వాదన వినిపించడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాతనే చర్య తీసుకోవాలి. కేబుల్ ఆపరేటర్లు ఫ్రీగా కరెంటు స్తంభాలు వాడుకోవచ్చా? లేదు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ విద్యుత్ పంపిణీ సంస్థలు అద్దె వసూలు చేసుకుంటున్నాయి. దాన్నే పోల్ ట్యాక్స్ అంటారు. ఒక్కో స్తంభానికి నెలకు గ్రామీణ ప్రాంతాలలో 20 రూపాయల చొప్పున, పట్టణ ప్రాంతాలలో 30 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అందువలన స్తంభాల నిర్వహణ బాధ్యత ఆ అద్దె సొమ్ము తీసుకునే విద్యుత్ పంపిణీ సంస్థదే అవుతుంది. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ గ్రిడ్ సంస్థ తన ఆప్టిక్ ఫైబర్ కేబుల్ లైన్స్ ను కరెంటు పోల్స్ మీదనే వేసింది. ఇప్పుడు రోడ్ల ప్రక్కన వేలాడే కేబుల్స్ వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం హైదరాబాద్ రామంతపూర్లో కరెంటు షాక్తో 6 చనిపోవడం. దీనికి టీవీ కేబుల్ కండక్టర్ కారణమంటూ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ముషారఫ్ అలీ అనడంతో కేబుల్ పరిశ్రమ ఉలిక్కిపడింది. అక్కడ టీవీ కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్, బ్రాడ్బ్యాండ్ కేబుల్స్ కూడా ఉండగా టీవీ కేబుల్స్ అని చెప్పడమే అందుకు కారణం. పైగా కేబుల్ ఆపరేటర్లు ఆర్ఎఫ్ కేబుల్ వాడకం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు అందరూ కూడా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ మాత్రమే వాడుతున్నారు. అందులోనూ నగర ప్రాంతాలలో ఆర్ఎఫ్ కేబుల్ అసలే వాడడం లేదు. అయినా సరే టీవీ కేబుల్ కండక్టర్ అనే మాట ఆయన నోటి వెంట రావడం మీద కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆవేదనతో ఉన్నారు. మరోవైపు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క కూడా
కేబుల్స్ తొలగించడం మీద మాట్లాడిన తీరు మొత్తంగా కేబుల్ టీవీ రంగం పట్ల వ్యతిరేక భావాన్ని పెంచే దిశలో ఉంది. విద్యుత్ శాఖ తన బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఈ నెపాన్ని కేబుల్ టీవీ ఆపరేటర్ల మీద నెట్టే పనిలో ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తామంటూ అప్పట్లో హడావుడి చేసిన జీహెచ్ఎంసీ ఆ తర్వాత ఆ మాటెందుకో మరిచింది. విచారణ జరపకుండానే అధికారులు మొదలు మంత్రుల వరకు ఈ నిర్లక్ష్యాన్ని కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టడంతో రైట్ ఆఫ్ వే గురించి ఆపరేటర్లు గుర్తు చేయవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రభుత్వమే కరెంటు పోల్స్ మీద కేబుల్స్ వేసి ఏపీ ఫైబర్ ద్వారా కేబుల్ ఆపరేటర్ అవతారమెత్తింది. గతంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో విద్యుత్ శాఖ వారు ఆపరేటర్స్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించినా కోర్టులో చుక్కెదురైంది. అయినా మళ్లీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి కరెంట్ షాక్ ఘటనను కేబుల్ ఆపరేటర్ల మీదకు నెట్టే ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదు అని గతంలో వచ్చిన తీర్పులు చెబుతున్నాయి.